నా కోసమే నీ కోసమే అది నా కోసమే గిరిలో నా సిల్వలో పలు పాదాలు నేను ఘోర బాధలు పొందెను ఘోర బాధలు పొందెను వదచేయబడు గొర్రెవాలే పదులేమి పలుకలేదు వదచేయబడు గొర్రెవాలే పదులేమి పలుకలేదు దూషించు వారిని చూసి దీవించి క్షమించి చూడు దూషించు వారిని చూసి దీవించి క్షమించి చూడు నీ కోసమే నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వరి గిరిలో నా సిల్వలో పలు బాధలు నేను ఘోర బాధలు పొందెను ఘోర బాధలు పొందెను రాజుల రాజైన యేసు ప్రభునకు సమాధి నుండి తిరిగి లేచిన యేసు ప్రభునకు జీవాహారమైన యేసు ప్రభునకు హల్లెలూయా. కేడిపేట వాస్తవులకు ఈ సాయంకాల సమయంలో మీకు యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నామండి. అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు మేము క్రైస్తవులము అని. ఎందుకంటే క్రైస్తవులైతేనే యేసు ప్రభువారిని ప్రకటించగలుగుతాము. నిజమేనండి, మీరు అనుకున్నట్లుగా మేము క్రైస్తవులుగా చేయబడిన వారమే, కానీ మేము క్రైస్తవ మతము నుండి విడుదల పొందిన వారము. ఎందుకంటే ఈ లోకములో ఎన్నో మతాలు ఉన్నాయి. అది క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, బౌద్ధ మతమైనా, సిక్కు మతమైనా, జైను మతమైనా, ఇలాంటి మతాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయండి. అయితే ఏ మతం కూడా మనిషిని మార్చలేదు. ఏ మతం కూడా మనిషిని మార్చలేదు. చాలా మంది నేటి దినాలలో అడుగుతున్నారు, క్రైస్తవులుగా దేవుని గుడికి వెళ్ళినంత మాత్రానికి మారేరా? ఈరోజు ఏమంటున్నారు తెలుసా? మాకు కాదండి సువార్త, ముందు మీ క్రైస్తవులకు చెప్పండి సువార్త అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? మనం దేవుడు గుడికి వెళ్తాం, దేవుడిని నమ్ముకున్నామని చెప్తాం, కానీ మన బ్రతుకులే మారు. ఇక మన బ్రతుకులే మారలేనప్పుడు మనం ఎవరికి చెప్తాం యేసు ప్రభువారి గురించి? ఒకవేళ యేసు ప్రభువారి గురించి చెప్తే చూసిన వారు మనం చూసి నవ్వుతున్నారు. మీరు ఇంతకాలం గుడికి వెళ్ళారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ మీరు మారేరా? మారడం అంటే ఏంటో తెలుసా? బైబిల్ పట్టుకుని గుడికి వెళ్ళడం కాదు, ఏదో మనం తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. మనం మారడం అంటే మన బ్రతుకు మారాలి, జీవితం మారాలి. అందుకని మీ అందరికీ తెలుసు, ఈ లోకములో గొంగల పురుగును మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, చిత్తకొక చిలుక. దాని గొంగల పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరూ చూసి ఇష్టపడరు. కానీ 21 రోజులు గూడు కట్టుకొని ఆ గొంగల పురుగు తన గూటిలో ఉన్న తర్వాత, దానికి రెక్కలు వచ్చిన తర్వాత చేతకొక చిలుకగా మారుతుందండి. చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అంటే గొంగల పురుగుగా ఉన్నప్పుడు అది పచ్చని ప్రతి ఆకుని తింటుంది, కానీ అది చేతాకొక చిలుకగా మారినప్పుడు అది ఆకుని తినదు, ఏ దానిని హాని చేయదు. పువ్వుల మీద వాలి దాని మకరందాన్ని మాత్రమే తీసుకోగలుగుతుంది. అంటే దాని స్వభావం కూడా మారిపోతుంది. చాలాసార్లు అంటారు, చింత చచ్చినా దాని పులుపు చావదురా అని. మరి గొంగల పురుగుగా ఉన్నప్పుడు ఒకవేళ గొంగల పురుగుకి రెక్కలు రావచ్చేమో కానీ దాని గుణం మారకూడదు. కానీ గొంగల పురుగు తన జీవితంలో, అంటే ఆ గొంగల పురుగుగా ఉన్నప్పుడు చేతాకొక చిలుకగా మారినప్పుడు తన గుణమే మారుతుంది.
అందుకనే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మీకు ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు తీతునకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆచరించలేని వారు అంటారు. అంటే వీరి క్రియల వలన వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వారి క్రియల చేత దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు అంటారు. కాబట్టి ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకి ఒక చూటు ప్రశ్న అడుగుతున్నాడు. మీరు తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము ఆయన ఉదయకాల అంటే ఒక రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. ఆయన ఏమడిగాడు అంటే, ఒక మనుషుడు కొత్తగా జన్మించాడు, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేను చేయమన్నప్పుడు యేసు ప్రభువారికి చెప్పారు, ఒక మనుషుడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడు అని. యేసు ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? ఒక మనిషి కొత్తగా జన్మించాలి అన్నాడు ఆయన. వెంటనే నికోదేమన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు, అయ్యా ముసలివాడినైన నేను మరలా నేను రెండోసారి తల్లి గర్భంలో జన్మించడం సులభమా అని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నికోదేము, ఒకడు ఆత్మ మూలముగాను ఒకడు నీటి మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడు అంటాడు. ప్రియుడా, యేసు ప్రభువారు ఈ రోజు అనేది ఏంటంటే, నువ్వు క్రొత్తగా జన్మించేవా? నువ్వు క్రొత్తగా జన్మించుంటే నీ పాత స్వభావం సమాధి చేయబడాలి, నీ పాత స్వభావము చచ్చిపోవాలి. అందుకనే మన కొరకు యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ రోజున ఎందుకు సమాధిలో నుంచి లేచాడో తెలుసా? ఆయన నిన్ను నన్ను కూడా ఒక నూతనమైన వ్యక్తిగా చేయాలని, ఒక క్రొత్త సృష్టిగా చేయాలని ఆయన అంటాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవ గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయును అంటాడు ఆయన. ప్రియుడా, యేసు ప్రభువారిని ఎరిగిన వారిగా ఉంటున్న మనము కొత్త జన్మనెత్తామా? ఒక నూతనంగా మనం జన్మించామా? ఈరోజు నువ్వు నూతన జన్మ పొందాలి అంటే యేసు ప్రభువారు మరొక సులువైన మార్గాన్ని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీ జన్మ పాపాన్ని, నీ కర్మ పాపాన్ని యేసు ప్రభువారి దగ్గర ఒప్పుకో. యేసు ప్రభువా, ఇంతవరకు తెలుసో తెలియకో నేను పాపిని, ఎన్నో పాపములు చేసిన వాడిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక క్రొత్త వ్యక్తిగా నన్ను చేయని నువ్వు నిజంగా ప్రభువుని అడిగితే యేసు ప్రభువారు నీ పాపములను క్షమించగలిగిన వాడు. అది కూడా ఎలా అడగాలో తెలుసా? హృదయపూర్తిగా, మనసు పూర్తిగా నువ్వు అడగాలి. అయ్యా నేను పాపిని అని యథార్థంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీ పాపములు క్షమించబడతాయి. ఏదో నువ్వు పైకి ఒప్పుకున్నట్లుగా నువ్వు ఒప్పుకుంటే నీ పాపములు క్షమించబడవు. అందుకని బైబిల్ గ్రంథంలో కొందరి పాపములు క్షమించబడలేదు. కారణం ఏంటో తెలుసా? వారు హృదయపూర్తిగా తన పాపాన్ని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి పాపాన్ని క్షమించలేదు. ప్రియుడా, ఏ సాయంకాల సమయంలో ఆ దేవాతి దేవుడు యేసు ప్రభువారు అడుగుతున్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించావా? నువ్వు రెండో జన్మనెత్తావా? నీ బ్రతుకు మారిందా? ఒకవేళ జీవితం మారకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేవు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఈ చిన్న బిడ్డల వలె ఎవరైతే మార్పు నొందుతారో చిన్న బిడ్డల వలె మార్పు నొందాలట. ప్రియుడా, చిన్న బిడ్డలకు పాపము తెలియదు, ద్వేషము తెలియదు, అసూయ, పగ ఇలాంటివేమీ బిడ్డలకు తెలియవండి. చిన్న బిడ్డలు వాళ్ళు ఎలాంటి నిర్దోషమైన వారు. నీవు నేను కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనం చిన్న బిడ్డల వలె మారాలి అంటున్నాడు ఆయన. మనలో మన పాత స్వభావం తీసివేసి క్రొత్త స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనం అంటున్నాడు ఆయన. ప్రియుడా, ఈ సాయంకాల సమయంలో సహోదరి సహోదరుడా, నీ పాపము నుండి విడుదల పొందేవా? ఒకవేళ నీ పాపం నుండి విడుదల పొందకపోతే మనం చనిపోయిన తర్వాత మన పాపములే మనకు కూడా బయలుదేరి వస్తాయి. ఆ పాపములే మన నరకానికి తీసుకుని వెళ్తాయి. అందుకని మనం చనిపోకముందే మన పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ నిజ దేవుడైన యేసు ప్రభువారిని పూర్తిగా, మనసు పూర్తిగా, అంటే నిజంగా పాప క్షమాపణ పొందిన వారిని ఆ యేసు ప్రభువారిని వెంబడించండి. అప్పుడే ఆ నిత్య రాజ్యం కలుగుతుంది.
మీకు ఇంకా ఎక్కువగా తెలియాలంటే కొన్ని ప్రతులు ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రతుల మీద మా యొక్క స్టాంపు వేయబడింది. ఎప్పుడైనా మీరు మీరు మాతో మాట్లాడాలనుకున్నా, మీకు ఏ సందేహం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ప్రార్థన మనం ఉన్నా మాకు మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు మాకు మనం ఫోన్ చేయగలిగితే తప్పక మీకోసం ప్రార్థన చేస్తాం, మిమ్మల్ని కలుస్తాం కూడా. ఆ రీతిగా తప్పక మీరు మా పాంప్లెట్లు తీసుకునండి. మా అడ్రస్ దాని మీద ఉంటుంది. మీకు ఏది కావాలన్నా సహాయము, ప్రార్థన మనవి మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఈ సాయంకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ కేడీపేటలో ఉన్న నీ ప్రజలను ప్రేమించి ప్రభువా, నిజమైన మారు మనసు, క్రొత్త జన్మ ఏ రీతిగా ఒక మనిషి పొందితే అప్పుడే పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలుగుతారో జ్ఞాపకం చేసినారు. ప్రభువా, మతం అనేది మమ్మల్ని మార్చలేదు. మమ్మల్ని మార్చగలిగిన వారు మీరు ఒక్కరే. మీ దగ్గర పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే పాపమును క్షమించగలిగిన దేవుడు. ఆ రీతిగా ప్రభువా, ఈ వీధిలో ఉన్న వారిని కూడా రక్షించండి. నిజమైన మార్పును కలిగి వీరి ద్వారా తండ్రి మీ వెలుగుని లోకానికి ప్రచురించేవారిగా వారిని సిద్ధపరచండి. మార్పు నొందిన చిన్న బిడ్డల వలె వారి జీవించుట్లో సిద్ధపరచండి. ప్రభువా, ఏ ఒక్కరూ నరకానికి పోవడం నీకు ఇష్టము కాదు ప్రభువా. అందుకే ఈ సమయంలో కూడా నీ ప్రజల పేరు ప్రేమించి వారికి మీ సువార్తను అందించడానికి ఇష్టపడినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలము చేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.